హిందూ గ్రంథాలంటే అవి ఒక పనికిమాలినవి, పుక్కిటి పురాణాలని, దాంట్లో చెప్పే ప్రతిదీ అబద్ధమని, కల్పితమని, ఎవరో పని లేకుండా చెట్టు కింద కూర్చొని. భాగవతానికి ఇంటర్స్టెల్లార్కి ఉన్న సంబంధం అదే అనమాట. భాగవతంలో చెప్పిన కథనే ఇంటర్స్టెల్లార్లో ఇంకో రకంగా చూపించాడు ఆ డైరెక్టర్. మొత్తం ప్రపంచంలో కూడా భారతదేశానికి ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ మన భాగవతము కొన్ని వేల సంవత్సరాల కింద రాయడం జరిగింది. ఇలాన్ మస్క్ నేను ఇప్పుడు వెళ్తా అంటున్నాను. ఇంటర్స్టెల్లార్ మొన్న ఎప్పుడో తీశాను. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు భాగవతం అండ్ ఇంటర్స్టెల్లార్ మూవీ అండ్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, వీళ్ళ ముగ్గురికి మధ్య ఉండే లింక్ ఏంటి, దాని గురించి చర్చించడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న, జస్ట్ సేయింగ్ అంటూ ఈరోజు వీళ్ళ ముగ్గురి మధ్య భాగవతానికి, ఇంటర్స్టెల్లార్కి, ఎలాన్ మస్క్కి మధ్య ఉన్న లింక్ ఏందో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. మన హిందూ గ్రంథాలంటే ఈ మధ్య కాలంలో మనకు ఒక దశ ఉండేది. 1970s, ఆ తర్వాత 80sలో కూడా కొంతవరకు, 1990 తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది. కానీ 1960s, 70s, 80s ఆ కాలంలో హిందూ గ్రంథాలంటే అవి ఒక పనికిమాలినవి, పుక్కిటి పురాణాలని, దాంట్లో చెప్పే ప్రతిదీ అబద్ధమని, కల్పితమని, ఎవరో పని లేకుండా చెట్టు కింద కూర్చొని ఈ చెప్పుకున్న కథలని ఇట్లా కొట్టిపారేసేవాళ్ళు. ఇప్పటికీ అట్లాంటి ప్రబుద్ధులు కొందరు ఉన్నారు. మనం వాళ్ళని ఏం చేయలేం. కానీ కొంత మార్పు అయితే వచ్చింది, అయితే ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అమెరికన్ ఎన్నికల్లో, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ని ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశాడు. ట్విట్టర్ వేలో ప్రతిరోజు సపోర్ట్ చేసేవాడు. పూర్తిగా రిస్క్ చేసి డెమోక్రాట్స్ని వ్యతిరేకిస్తూ, ఒక వ్యాపారవేత్త అంత బాహటంగా, అంత పబ్లిక్గా వచ్చి ఒకరిని సపోర్ట్ చేయడం. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారు, మోడీకి సపోర్ట్ అని రాహుల్ గాంధీ అంటాడు. కానీ ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి ఎక్కడ కూడా మోడీకి ఓటేయండి అని చెప్పడు, అదాని అయినా సరే. కానీ ఇలాన్ మస్క్ అట్లా కాదు. డైరెక్ట్ ఇలాన్ మస్క్ వేదికలెక్కి ఆ ట్రంప్ తరఫున ప్రచారం చేసి ట్రంప్ని గెలిపించుకున్నాడు మొత్తానికి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి చీఫ్గా, ఇన్ఛార్జ్గా ఎలాన్ మస్క్ని పెట్టి ఆయనకు పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. January 20 నుంచి వాళ్ళ ప్రస్తుతానికైతే జో బైడెన్ టీం నడిపిస్తుంది అమెరికన్ పద్ధతి ప్రకారం. అమెరికాలో ఎలక్షన్స్లో గెలిచిన వెంటనే అధికారం రాదు. నవంబర్లో ఎన్నికలు అయితే జనవరి వరకు వెయిట్ చేయాలి. డిసెంబర్ అంతా పాత ప్రభుత్వమే ఉంటుంది. సో జో బైడెన్ పోయి ట్రంప్ రావాలంటే January 20. బట్ January 20 తర్వాత ఏం చేయాలనే విషయంలో ఎలాన్ మస్క్ ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఉత్సాహం ఏంటి, ప్రభుత్వంలో గవర్నమెంట్కి సంబంధించి చేసే ప్రభుత్వ కార్యకలాపాలు అవి పక్కన పెడితే, తన వ్యాపారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొత్త ప్లాన్స్తో ముందుకు వస్తున్నాడు. అందులో ఒకటి ఏంటంటే, మన ప్రధాని నరేంద్ర మోడీ అయినా సరే, అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినా సరే, విమానం ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటే, ఇప్పుడు మనం సాధారణ పౌరులం ఎవరైనా అమెరికాకి వెళ్ళాలంటే మనం ఎక్కడో దుబాయ్లో దిగి, జర్మనీలో దిగి, లండన్లో దిగి అట్లా వెళ్తుంటాం, బ్రేక్ జర్నీలు చేస్తుంటాం. వీళ్ళకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బట్ అదంతా అంత టైం లేకుండా వివిఐపీలు, దేశాధినేతలు ఎవరన్నా నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్ళాలి అనుకుంటే ఒకే విమానంలో స్ట్రైట్కి వెళ్ళిపోతారు కదా. అటువంటి వాళ్ళకు కూడా కొన్ని గంటల ప్రయాణం చేస్తే కానీ ఆ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్తుంది ఏంటంటే, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో దిగడానికి అరగంట చాలు అంటున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యం అంటే, ఇది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కిందనే వచ్చిన ఒక ఐడియా. అప్పట్లో చర్చ జరిగింది, తర్వాత అది వెనుకకు పడిపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత సరైన పర్మిషన్స్ వస్తే ఆ పని మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం విమానంలో వెళ్తున్నాం కదా, రేపటి కొన్ని రోజుల తర్వాత ఇలాన్ మస్క్ ప్లాన్ చేసుకునేది వర్కౌట్ అయితే రాకెట్లో వెళ్తాం. అంటే మనం భూమి నుంచి రాకెట్లో పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయో, మనుషులు తయారు చేసిన శాటిలైట్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడైతే తిరుగుతుంటాయో అంత వరకు వెళ్లకుండా, శాటిలైట్స్ చాలా భూమి కంటే చాలా పైకి వెళ్ళి తిరుగుతుంటాయి, భూకక్ష కంటే ముందు పైకి వెళ్ళిపోతాయి. కానీ ఇలాన్ మస్క్ ఐడియా ఏంటంటే, ఈ ప్రయాణికులు అంటే మనం నార్మల్గా ఈ రాకెట్స్ అంటే ప్రయోగం కోసం చేసే రాకెట్స్ కాకుండా జస్ట్ ప్రయాణం కోసం చేసే రాకెట్స్ ఉంటాయి కదా, ఈ రాకెట్స్లో కూర్చొని వెళ్ళే జనాలు ఎవరైతే ఉంటారో వీళ్ళని లోవర్ ఆర్బిట్లోకి తీసుకెళ్తారు. అంటే భూమికి దగ్గరలోనే ఉంటాం, కానీ విమానాలు ప్రయాణించేది, హెలికాప్టర్లు ప్రయాణించే అంత కింద కాదు, కొంచెం పైన. అట్లా అని చెప్పి శాటిలైట్స్ అంత పైన ఉండవు, మధ్యలో ఉంటాం. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఈ రాకెట్
కింద భూమి తిరుగుతూ ఉంటుంది కదా, సో మన రాకెట్ పైకి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చి దిగుతుంది అనమాట. సో ఇండియాలో బయలుదేరిన రాకెట్ అక్కడికి వెళ్ళడానికి 1/2 అవర్ చాలు. ఇప్పుడు అయితే ఏంటి 10 గంటలు అవ్వచ్చు, 15 గంటలు అవ్వచ్చు. సో అంటే ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే గ్యాప్ చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్తున్న దాని ప్రకారం ఇంకా టెక్నికల్గా చాలా ఉంటుంది. మనం సింపుల్గా మాట్లాడుకున్నాం, అందులో టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. అవన్నిటికి గురించిన ఆలోచనలు సైంటిస్టుల దగ్గర ఉన్నాయి. అంటే ఇది దాదాపు వర్కౌట్ అయ్యేదే, కాకపోతే ఏంటంటే పర్మిషన్ రావాలి. ఎందుకంటే ఒకసారి ఒక రాకెట్లో 1000 మంది కూర్చొని ప్రయాణించవచ్చు. ఏదైనా తేడా జరిగితే 1000 మంది పోతారు. ఎందుకంటే ఇది సైకిల్, స్కూటర్, బస్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ లాంటిది కాదు. విమానాలు కూడా, ఇప్పుడు విమానాల్లో కూడా 250-300 మెంబర్స్ ఉంటారు. విమానం పోతే, విమానం ఎక్కడైనా కూలిపోతే ఒక్కడు కూడా మిగలకపోవచ్చు. సాధారణంగా విమాన ప్రమాదాల్లో బతికి బయటపడే వాళ్ళు ఉండరు మోస్ట్లీ. సో రేపు రాకెట్లో కూడా ఏమైనా తప్పిదాలు జరిగితే చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి పర్మిషన్స్ ఇవ్వడానికి ఇప్పుడప్పుడే ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ట్రంప్ ఒకవేళ ఇస్తే మాత్రం ఇలాన్ మస్క్ కలగంటున్న విధంగా అంటే గొప్ప మార్పు రాబోతుంది అనమాట. లండన్ నుంచి అమెరికాకు కావచ్చు, ఇండియా నుంచి అమెరికాకు కావచ్చు, అమెరికా నుంచి రష్యాకు కావచ్చు, రష్యా నుంచి ఆఫ్రికాకు కావచ్చు, భూమి మీద ఉన్న ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకైనా సరే ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ రాకెట్ ద్వారా ప్రయాణించడం ద్వారా 1/2 అవర్ నుంచి 1 అవర్ లోపు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భూమి మీద ఉన్న ఏదే ఖండం నుంచి ఎక్కడికైనా సరే, అమెరికా నుంచి అంటార్క్టికా వరకు, ఇండియా నుంచి సైబీరియా వరకు, ప్రపంచంలో 4 మూలలు గ్లోబ్లో ఎటువైపు అయినా సరే అరగంటలోంచి గంట మధ్యలో వెళ్ళిపోవచ్చు. ఇది చెప్తున్నారు. అయితే మరి దీనికి భాగవతంకి ఇంటర్స్టెల్లార్కి సంబంధం ఏంటి అని కదా మనం మాట్లాడుకున్నాం. ప్రయాణంలో వచ్చిన మార్పు గమనించాలి. వాల్మీకి రామాయణంలో ఉన్న పుష్పక విమానం కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా జర్నీ ఫాస్ట్గా చేసేయగలిగేది అనమాట. అది ఇంకా చాలా హై ఎండ్. అంటే దానికి ఏమంటారు అంటే వాల్మీకి రామాయణంలో దానికి పెట్రోల్ వాడారనో లేదంటే డీజిల్ వాడారనో లేదు. ఏముంది, అది అట్లా గాల్లో ఎగురుతుంటుంది. మనసు మనం చెప్పగానే అది దానంతలో అది వెళ్ళిపోతూ ఉంటుందని ఉంది. అంటే అది సోలార్ ఎనర్జీతో నడుచుండా అవన్నీ వివరాలు మనకు తెలియదు. దురదృష్టవశాత్తు పోయినాయి కొన్ని వివరాలు. అంటే వాల్మీకి రామాయణంలో అవి ఉండవు. వేరే వైమానిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉండాలి, మన కాలక్రమంలో పోయినాయి. బ్రిటిషర్లు వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు ముస్లిం దండయాత్రలు అప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు. మొత్తానికైతే గత 2000 సంవత్సరాల్లో క్రమక్రమంగా మన గ్రంథాలన్నీ లైబ్రరీలు తగలబెట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు పోతూ వస్తున్నాయి. సో మన విజ్ఞానం పోయింది కానీ దానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఆధునిక విజ్ఞానము ముందుకెళ్తున్న కొద్దీ మన పురాణాల్లో చెప్పిన ఒక్కొక్కటి నిజమవుతూ వస్తున్నాయి. కాబట్టి మన పురాణాలని మనం ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సృష్టికి సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రామాయణం లాగే మనకు భాగవతం అని ఒక గ్రంథం ఉంది. భాగవతం అంటే ఏంటి? శ్రీకృష్ణుడి చరిత్ర మొత్తం చెప్తాడు. అయితే భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి కాకుండా ఇంకా మిగతా అవతారాలు అన్నీ కూడా వస్తాయి. నరసింహ అవతారము, వామన అవతారము, రామావతార, రామాయణ కథ మొత్తం భాగవతంలో మళ్ళీ వస్తుంది. కృష్ణుడి కథ చెప్పముందు భాగవతంలో రాముడి కథ కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. రామాయణంలోనేమో పెద్దగా చెప్తారు, ఇక్కడ సింపుల్గా చెప్తారు. అయితే దశమస్కందం నుంచి కృష్ణుడి కథ వస్తుంది. కృష్ణుడితో పాటు మనకు తెలిసిందే కదా, కృష్ణుడు అన్నెవరు? బలరాముడు. ఈ బలరాముడు పుట్టి పెరిగిన తర్వాత బలరాముడికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి? బలరాముడి భార్య ఎవరు? మన కృష్ణుడి భార్యలు అంటే అంటారు రుక్మిణి, జాంబవతి, సత్యభామ. వీళ్ళ బలరాముడి భార్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏముంటుంది అంటే ఈమెకి వరుడిని వెతుకుతుంటే ఆమె తండ్రికి వరుడు దొరకడనమాట. దొరకకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయనకు ఉన్న ప్రత్యేక శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని దగ్గరికే వెళ్తాడు. ఈ అమ్మాయికి వరుడు దొరకట్లేదు, ఈమెకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలని అడగడానికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాక బ్రహ్మ అపాయింట్మెంట్ దొరుకుతుంది. లోపలికి వెళ్తాడు, మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు బ్రహ్మ చెప్పేది ఏంటంటే, నువ్వు బ్రహ్మలోకానికి వచ్చి నా కోసం కాసేపు వెయిట్ చేసినావు కదా, ఆ వెయిటింగ్ నీకు ఇక్కడ జస్ట్ కొన్ని నిమిషాల్లాగా అనిపించింది. కానీ భూమి మీద కొన్ని యుగాలు గడిచిపోయినాయి. యుగాలంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇక్కడ గడిచిపోవడం వల్ల ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు, నువ్వు భూమిని వదిలేసి వస్తున్నప్పుడు ఉన్న
మనుషులు కానీ ఆ రాజ్యాలు కానీ అప్పటి వాళ్ళు కానీ ఎవరు ఇప్పుడు ఉండరు. సో నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నువ్వు గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నీ కూతుర్ని తీసుకెళ్ళి అక్కడ బలరాముడు అని ఉంటాడు, శ్రీకృష్ణుడు నారాయణుడే శ్రీకృష్ణుడి రూపంలో అక్కడ అవతరించడం జరిగింది, విష్ణుమూర్తి కృష్ణుడిగా అక్కడ అవతరించడం జరిగింది. ఆయనకు తండ్రిగా ఆయనకు అన్నగా ఉన్న బలరాముడు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయని బ్రహ్మ చెప్తాడు. దానికి తగ్గట్టుగా ఆయన రిటర్న్ వచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. ఇప్పుడు భూమి నుంచి బ్రహ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎలా సాధ్యమైంది అదొక క్వశ్చన్. దానికి మన దగ్గర సరైన ఆన్సర్ లేదు. కానీ అప్పటి వాళ్లకు ప్రయాణించే అవకాశం ఉండొచ్చు, లేదంటే కేవలం వర్ణన కూడా అయి ఉండొచ్చు. నేను కంపల్సరీ ఉందని నేను చెప్పట్లేదు, కానీ ఆ ఆలోచన మన ఋషులకు వర్ణన కూడా ఉంది స్వామి. అంటే బ్లాక్ హోల్ అయితే ఏదైతే అనుకుంటా ఉంటారో దాంట్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళే అవకాశం ఉందనేసి వర్ణన ఉంది. ఖచ్చితంగా అంటే చాలా ఫాస్ట్గా ప్రయాణించే అవకాశం ఉంటేనే అట్లా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి. ఎందుకు ఇక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి మళ్ళీ 1000 సంవత్సరాలు ప్రయాణించుంటే అంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఆయన అసలు బయలుదేరేవాడే కాదు. ఎందుకు బయలుదేరగలిగాడు? వెంటనే వెళ్ళడం ఆయనకు సాధ్యమైంది. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయే ఆప్షన్ ఉంది అని వర్ణన ఉంది మన పురాణాల్లో. ఎగ్జాక్ట్లీ టెక్నికల్గా ఎట్లా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనకు ఐడియా లేదు. సైంటిస్టులు ముందు కనుక్కోవచ్చు. నేను అనేది అన్ని హిందూ మత గ్రంథాల్లో ఉంది, దాన్ని చదివేసి మనం చేసేద్దామని చెప్పట్లేదు. కానీ వర్ణన ఎందుకు వచ్చింది? వర్ణన ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి జరిగితేనే. అదే ఆ ఋషి తన సొంతం కల్పన, వ్యాసుడు తన ఇష్టం వచ్చింది రాయలేదు. వ్యాసుడికి ఇంకెక్కడి నుంచో ప్రేరణ కలిగింది, దాన్ని చూసి ఆయన చెప్పాడు. ఆ విధంగా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ వెయిట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. లేట్ అయిన తర్వాత రిటర్న్ వచ్చి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇంటర్స్టెల్లార్ అనే ఒక సినిమా వచ్చింది. ఇంటర్స్టెల్లార్ ఎవరిది? క్రిస్టోఫర్ నోలాన్ అనే డైరెక్టర్ది. ఆయన చాలా పేరుంది, మన ఇండియాలో కూడా ఆయన అభిమానులు చాలామంది ఉంటారు. ఇంటర్స్టెల్లార్తో పాటు ఇన్సెప్షన్ అనే సినిమా, ఇవన్నీ ఆయన చాలా పాపులర్ మూవీస్. టెనెట్, ఓపెన్హైమర్. అయితే క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఇంటర్స్టెల్లార్ సినిమాలో కూడా హీరో ఇక్కడ నుంచి ఇంకో గ్రహానికో సంథింగ్ అంటే ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు. ఆ విశ్వంలో చాలా దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేసరికి తండ్రి యువకుడిగానే ఉంటాడు, కానీ అతని కూతురు ముసలాం అయిపోతుంది. ఎందుకు అంటే భూమి మీద ఆమె పెరిగిపోయింది ఏజ్. ఈ వేరే గ్రహానికి వెళ్ళొచ్చి నేను ఇంటర్స్టెల్లార్ వేరే పాలపుంతలో ఆ వేరే విశ్వంలోనో ఎక్కడికో వెళ్ళొచ్చిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వయసు మాత్రం మారదనమాట. అదే ఇక్కడ 16 years, అక్కడ 1 hour. అంటే అదే సినిమా డెప్త్లోకి వెళ్తే మనం అన్ని డిస్కస్ చేయొచ్చు. బట్ అక్కడ బేసిక్ ఇంటర్స్టెల్లార్ స్టోరీ స్క్రిప్ట్ అంటే స్క్రీన్ ప్లేలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ టైం జోన్ అక్కడ టైం జోన్ వేరువేరుగా ఉంది అని చెప్తున్నాడు, అంతే కదా. సో అది మన భాగవతంలో చెప్పింది కూడా అదే కదా. సో మన భాగవతంలో బలరాముడి కథ ఏదైతే ఉందో అక్కడ చెప్పిన ఫ్యాక్టే ఇప్పుడు ఇంటర్స్టెల్లార్లో కూడా చెప్తున్నారు. ఇంటర్స్టెల్లార్లో చెప్తున్నది సైంటిఫిక్గా తెలుసుకున్నాక చెప్తున్నారు. మరి భాగవతంలో తెలియకుండానే చెప్పారు కదా. చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు, వెళ్ళారా లేదా, ఇవన్నీ మనకు కొంత సస్పెన్స్ ఉంది. మనకు మధ్యలో నాలెడ్జ్ మిస్ అయిపోయింది. ఆ మిస్ అయిపోవడం వల్ల మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. సో భాగవతానికి ఇంటర్స్టెల్లార్కి ఉన్న సంబంధం అదే అనమాట. భాగవతంలో చెప్పిన కథనే ఇంటర్స్టెల్లార్లో ఇంకో రకంగా చూపించాడు ఆ డైరెక్టర్. ఇప్పుడు అది నిజంగా కూడా ప్రూవ్ అయింది. ఎందుకు అంటే యూనివర్స్లో మనం ప్రయాణిస్తున్న కొద్దీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది అనేది అర్థమైపోయింది. ఈవెన్ ఐన్స్టీన్ చెప్పింది కూడా అదే, E=mc² అని చెప్పినప్పుడు, లేదంటే ఆయన చెప్పిన థియరీ రిలేటివిటీ గురించి ఆయన చెప్పిన థియరీ ఏంటంటే టైం అనేది ఫిక్స్ కాదు, అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుందని లేదు. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఎలాన్ మస్క్ దగ్గరకు వద్దాం. ఎందుకు మళ్ళీ ఎలాన్ మస్క్ దగ్గరకు వస్తున్నామంటే ఇలాన్ మస్క్ నెక్స్ట్ బిగ్ టార్గెట్ ఏంటంటే మన అంగారక గ్రహం ఉంది కదా, మాస్ని కొలనైజ్ చేయాలని అతని ఉద్దేశం. అంటే మాస్ మీద వెళ్ళి మనుషులు ఉండాలి, భూమి మీద ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే కూడా మనం అక్కడ షిఫ్ట్ అవ్వాలి, లేదంటే దీనికి దానికి మధ్య తిరుగుతూ ఉండాలి. అసలు మనం ఒకప్పుడు అమెరికా ఖండానికి వెళ్ళకపోతుండే, అసలు అది ఉందని కూడా తెలియకపోదు. చాలా కాలం మనకు తెలియదు. కొలంబస్ వెళ్ళిన తర్వాత యూరోపియన్స్కి తెలిసింది. అప్పటి నుంచి మనము అట్లాంటిక్ ఓషన్కి అటువైపు ఉన్న అమెరికాకి ఇటువైపు ఉన్న దానికి మొదట్లో షిప్లో వెళ్ళేవాళ్ళు, తర్వాత విమానాల్లో వెళ్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రాకెట్లో వెళ్దామని ఆలోచిస్తున్నాం. అట్లా ఇలాన్ మస్క్ ఇంకొక టార్గెట్ ఏంటంటే అంగారక గ్రహానికి భూమికి మధ్య తిరగాలి అని చెప్పి. అదొకవేళ తిరగడం మొదలైతే ఇప్పుడు ఇంటర్స్టెల్లార్లో జరిగిందే జరుగుతుంది, కానీ చాలా చిన్నగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నంత రోజే అక్కడ ఉంటుందని గ్యారంటీ లేదు.
అంగారక గ్రహం మీద రోజు 24 గంటలు ఉంటుందా? ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే భూమి కంటే ఎక్కువ దూరం తిరగాల్సి వస్తుంది. అట్లా పోయినా కొద్ది సోలార్ సిస్టంలో సౌర కుటుంబంలో మనకున్న గ్రహాలు ఏవైతున్నాయో, గ్రహాలు ఎంత పెద్దదైనా సరే సూర్యుడికి ఎంత దూరంగా అయినా కొద్దీ అక్కడ రోజు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో భూమి మీద కంటే అంగారకుడి కంటే గురుగ్రహం మీద కంటే శనిగ్రహం మీద ఒక రోజు అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది. అట్లనే ఒక సంవత్సరం అనేది కూడా చాలా ఎక్కువసేపు ఉండొచ్చు. ఎందుకు అంటే సూర్యుడి చుట్టూ తిరిగిన దాన్ని బట్టి ఉంటుంది. మనకు 365 రోజులు అవుతుంది భూమి, కానీ మనకంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడికి 365 రోజులు పట్టదు, తొందరగా సంవత్సరం పూర్తవుతుంది. ఈ విధంగా రేపు ఒకవేళ మనం మన జీవితకాలంలోనే చూడగలిగితే భూమికి అంగారకుడికి మధ్య ప్రయాణం చేయగలిగితే అక్కడ ఒక రోజు ఎంతసేపు అవుతుంది, ఇక్కడ ఒక రోజు, అక్కడ ఒక సంవత్సరం ఎంతసేపు అవుతుంది, ఇక్కడ ఒక రోజు సంవత్సరం ఎన్ని రోజులు అవుతుంది, ఇవన్నీ మనం కొత్త లెక్కలు అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. అన్న ఇక్కడ ఒక డౌటు, ఇప్పుడు భూమి పైన ఇప్పుడు అక్కడికి పోతే సంవత్సరం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 365 డేస్ ఉన్నాయి, అక్కడ ఒక 400 డేస్ వేసుకుందాం, 500 డేస్ వేసుకుందాం, లేదంటే డబల్ వేసుకుందాం. సో ఇక్కడ మనం ఒక సంవత్సరం లెక్కన మనం బతికేది ఒక 50 నుంచి 60 ఏళ్ళు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో బతుకుతున్నాం అనుకోండి. అక్కడికి పోతే రోజు పెరిగే కొద్దీ వయసు తగ్గుద్ది, 30 ఏళ్ళే బతుకుతాడా మనిషి? లేదు, మన జీవితకాలం ఎంత ఉంటుంది అనే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు భూమి 365 రోజుల పాటు తిరిగితే ఒక సంవత్సరం పూర్తవుతుంది కదా. ఇక్కడ మనిషి పూర్ణాయుష్ అంటే 100 సంవత్సరాలు, కానీ ఇక్కడ కూడా అందరూ 100 సంవత్సరాలు బతకట్లేదు కదా. అంటే ఒకటి వాడు వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండాలి, రెండోది భూ వాతావరణం, అంతే కాకుండా భూమి మీద మనం ఎక్కడున్నదని. అమెరికాలో చల్లటి ప్రదేశం ఉంటుంది, ఆఫ్రికా వేడిగా ఉంటుంది, మనది రెండు విధాల వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం కూడా వాడి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి డిఫాల్ట్కి ఇంతకాలం ఉంటుందని చెప్పలేం. అట్లా అని చెప్పేసి ఆ గ్రహానికి ఒక సంవత్సర కాలం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మనిషి ఎక్కువ రోజులు బతుకుతాడని కూడా చెప్పలేం. అక్కడ వెళ్ళి ఉండడం మొదలు పెడితే తెలుస్తుంది. సింపుల్గా అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అట్లా అంటే ఇప్పుడు అంగారకుడు కాదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోయి శనిగ్రహమో యురేనస్లోనో ఉంటే అక్కడ ఇంకా నాకు ఇప్పుడు కొన్ని గ్రహాలు ఉంటాయి. ఉదాహరణకి ప్లూటో తీసుకున్నాను, అది ఇప్పుడు గ్రహం కాదని చెప్పారు మళ్ళీ. సరే, ఆ ప్లూటో లాంటి గ్రహం తీసుకుంటే భూమి 250 సార్లు తిరిగితే అది ఒకసారి తిరిగినట్టు అనమాట. సో ఇక్కడ 250 సంవత్సరాలు పూర్తయిపోతాయి. అంటే సింపుల్ లెక్క, సినిమాటిక్గా ఆలోచించుకుంటే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నవాడు 250 ఏళ్ళ ముసలోడు అయిపోతాడు, అక్కడ ఉన్నవాడికి ఒకటే సంవత్సరం అవుతుంది. ఇది కేవలం పైన లెక్క మాత్రమే, కానీ ప్రాక్టికల్గా ఆ గ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఉండడం మొదలు పెడితే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఉన్న పెద్ద ఛాలెంజ్ అదే అనమాట. సో ఆ లెక్కన మనం 50 × 250 లెక్కన కొన్ని వేల సంవత్సరాలు బతకొచ్చాము అక్కడికి పోతే. బతుకుతామనే గ్యారంటీ లేదంటున్నాను నేను. మన సింపుల్ లెక్క ఓకే బతకొచ్చు, కానీ ఇక్కడ 100 సంవత్సరాలు మనకు గ్యారంటీ ఉంది అంటే ఈ భూమి మీద మనకు హెల్తీగా ఉంటే 100 సంవత్సరాలు బతుకుతాం. అక్కడ 100 అని గ్యారంటీ ఉందా లేదా అని తెలియాలంటే అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్తే అక్కడ చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఇక్కడే అయినా సరే హిమాలయాల్లో ఎట్లుంటుంది పరిస్థితి అంటే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఐడియా లేదు. సౌత్ ఇండియాలో వేడిగా ఉంటాం కదా, హిమాలయాలకు వెళ్తే చల్లగా ఉంటుంది. అక్కడ పోయితే అక్కడ ఉంటే అప్పుడు మనకు ఆ అనుభవం తర్వాత చెప్తుంది. మన ఇక్కడ వేడిలో మనం మంచి మే నెల సమ్మర్లో బాగా చెమటలు గారిపోతున్నప్పుడు హిమాలయాలు అంటే మనకు హాయిగానే అనిపిస్తుంది, కానీ తీరా అక్కడ పోయినాక మనం పడకపోవచ్చు, ఆ వాతావరణం పడకపోవచ్చు. సో మన పూర్వీకులు కూడా సంవత్సరం పొడుగునా అన్ని ఋతువులు వచ్చే ఒక ప్లేస్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నారు అనేది ఇక్కడ చెప్పొచ్చు అన్న. మొత్తం ప్రపంచంలో కూడా భారతదేశానికి ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ వేడి ఉంటుంది, చలి ఉంటుంది, వాన ఉంటుంది. ఈ వాడికి 3 కాలాలకి 3 వాతావరణాలకి మధ్యలో మళ్ళీ మనకు మొత్తం 6 ఋతువులు ఉంటాయి. కేవలం 3 సీజన్సే కాదు, 6 ఋతువులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే దీని నుంచి దానికి మారేటప్పుడు ఇంకొక వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మనకు నవంబర్ డిసెంబర్ అంతా చలి ఉంటుంది, కానీ సంక్రాంతి టైంలో ఉండేది పూర్తి చలికాలం కాదు, అట్లా పూర్తి సమ్మర్ కాదనమాట. అదే సంక్రాంతి నుంచి మన రథసప్తమి వస్తే ఎండాకాలం మొదలవుతుంది. ఈ మధ్యలో ఉండేదాన్ని మనం ఇంకొక సీజన్గా గమనిస్తాం. ఇంగ్లీష్లో అయితే ఆటమ్ అంటారు, అట్లా అక్కడ కూడా పేర్లు పెట్టుకున్నాం మనం. బట్ ఇటువంటి వాతావరణం భూమి మీద మనకు వేరే దేశాల్లో చాలా వరకు కనిపించదు. యూరోప్లో ఎక్కువ చల్లగా ఉంటుంది, అమెరికాలో కూడా ఎక్కువ చల్లగా ఉంటుంది, ఆఫ్రికాలో అయితే ఎక్కువ వేడి ఉంటుంది, ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో చాలా వరకు ఐస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ కూడా చాలా విపరీతమైన చలి ఉంటుంది. ఇండియాకు ఒకటి, రెండోది కొంతవరకు చైనా లాంటి దేశానికి కూడా రకరకాల మంచి వాతావరణాలు ఉంటాయి. బట్ చైనాలో కూడా చాలా పెద్ద ప్రాంతాలు ఎడారిగా ఉంటాయి.
జనం ఉండేది కొన్ని చోట్ల మాత్రమే. ఇండియాలో అట్లా కాదు. ఇండియాలో దాదాపుగా ఇండియా మొత్తంలో ఎక్కడ చూసినా జనం కనిపిస్తారు. చాలా కొన్ని చోట్ల మాత్రమే, రాజస్థాన్లో తారేడారు ఉంది, అటువంటి చోట్ల మాత్రమే తక్కువ జనం ఉంటారు. బట్ మిగతా అక్కడ కూడా ఉంటారు, జనం లేకుండా లేరు, కానీ తక్కువ. మిగతా చోట్ల అయితే చాలా ఎక్కువ జనం ఉంటారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఏ మతం ఎప్పుడు పుట్టింది అనేది. అంటే మన నాగరికత, మతాలు ఇవి మాట్లాడుకోకున్నా సరే, కేవలం నాగరికత అయినా సరే చూసుకుంటే ఇప్పటి వరకు కనుక్కున్న నాగరికతలు అన్నిట్లలో అత్యంత పురాతనమైంది భారతదేశం. ఎందుకంటే ఈ పిరమిడ్ల కాలంలో కూడా భారతదేశంలో మనుషులు ఉన్నారు. ఆ తర్వాత రోమ్ పరిపాలించినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నారు. ఇంకా తవ్వినా కొద్దీ కొత్త ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ద్వారకలో, సముద్రంలో ద్వారక బయటపడింది. అది ద్వారక అని చెప్పి సైంటిస్టులు ఇంకా ప్రకటించలేదు, కానీ అదొకవేళ నిరూపితమైతే కనీసం 5,000 సంవత్సరాల పురాతనమైన నాగరికత మనదే అని తెలుస్తుంది అనమాట. అది చెప్తారు కదా ఆల్రెడీ, జంబుద్వీపే భరతఖండే భరతవర్ష అనేసి. అవును, ఊరికే చెప్పరు కదా అన్న. అంటే నేను అదే చెప్తున్నాను, ఈ 10,000 సంవత్సరాల దాకా కూడా లెక్క కట్టుకునేంత నాగరికత మనకు చారిత్రకంగా ఉంది. మన పురాణాల ప్రకారం ఇంకా లక్షల సంవత్సరాలు కూడా చెప్తారు, యుగ యుగాలు మారుతున్న కథలు కూడా చెప్తారు. అవన్నీ నమ్మాలా వద్దా కాకుండా, కానీ ఈవెన్ ఆధునిక మోడర్న్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నా సరే అత్యంత పురాతనమైంది, సజీవమైంది. అత్యంత పురాతనమై సజీవంగా లేకపోతే వేస్ట్. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో ఒకప్పుడు సుమేరు నాగరికత అని ఉండేది. టైగ్రిస్, యూఫ్రస్ నదుల పక్కన అక్కడ ఒక నాగరికత ఉండేది. ఇప్పుడు ఆ నాగరికత లేదు. అట్లనే బాబిలోనియన్ నాగరికత ఉండేది, రోమ్ నాగరికత ఉండేది. రోమ్లో ఇప్పుడు కొత్త క్రిస్టియానిటీ ఉంది కదా, ఒకప్పుడు అదే రోమ్లో అపోలో ఆ పేరుతో సూర్యుడిని ఆరాధించేవారు, వీనస్ అనే పేరుతోని శుక్రగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు. అదొక ప్యాగన్ రిలీజన్ అంటారు దాన్ని. అంటే విగ్రహారాధకులు ఉండేవాళ్ళు అక్కడ. ఆ విగ్రహారాధకులు ఈరోజు లేరు. మళ్ళీ ఇప్పుడు ఆఫ్రికాలో కూడా పిరమిడ్స్ కట్టే ఉంది కదా, పిరమిడ్స్ కట్టింది ఎవరు? ఫారోస్ అనే రాజులు ఉండేవాళ్ళు, ఫారోస్. ఆ రాజులు కావచ్చు, వాళ్ళ సంస్కృతి కావచ్చు, ఈరోజు లేదు. ఆ మతము కూడా లేదు ఇప్పుడు అక్కడ. ఆఫ్రికా నిండా ఇప్పుడు ఈజిప్ట్లో ఏది ఉంది? ప్రధానంగా ఇస్లాం ఉంది. అట్లనే కొన్ని ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో క్రిస్టియానిటీ ఉంది. ఇన్ని జరుగుతున్నా సరే ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాలుగా కొత్త మతాలు వచ్చి పాత మతాలు పోతున్నప్పటికీ కూడా ఒకే ఒక మతం అట్లా నిలబడి ఉంది. ఏంటి అంటే అది హిందూ మతము, లేదంటే సనాతన ధర్మం, మనం ఏ పేరు పెట్టుకుంటే అది. లేదు మతాన్ని పక్కన పెట్టినా సరే భారతీయ నాగరికత, ఈ భారతీయ నాగరికత అనేది అత్యంత పురాతనమైంది, అట్లనే సజీవమైంది, కంటిన్యూగా వస్తూ ఉంది. ఇది ఇంకెక్కడా లేదు. కొన్ని నాగరికతలు 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఉండి కూడా పోయినాయి, ఇప్పటికే పోయినాయి. ఇంకా పోకుండా ఉంది కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ పోకుండా ఉంది కాబట్టి మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. మన భాగవతము కొన్ని వేల సంవత్సరాల కింద రాయడం జరిగింది. ఇలాన్ మస్క్ నేను ఇప్పుడు వెళ్తా అంటున్నాడు, ఇంటర్స్టెల్లార్ మొన్న ఎప్పుడో తీసాను. ఇవన్నిటిని మనం పోల్చుకోగలుగుతున్నామంటే మన నాగరికతని మన పెద్దలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే సజీవంగా ఉంచడం వల్ల వచ్చింది. సో మనం తర్వాత తరాలకు కూడా సజీవంగా మన నాగరికతను అందించడం కంటే గొప్ప కర్తవ్యం ఏమి ఉండదు. ఓకే, సో విన్నారు కదా, ఇది ఆ లింక్. అంటే ప్రతి ఒక్క దానికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మన చరిత్ర అలాంటిది, మన పురాణం అట్లాంటిది. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ వస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ చేయండి, జస్ట్ సేయింగ్ అంటూ అన్న ఆన్సర్ చెప్తాడు. అండ్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. జై హింద్.